హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు మనం డిస్క్రైబ్ బిజినెస్ ఐడియా వచ్చి టెంట్ బిజినెస్ గైస్. టెంట్ హౌస్ బిజినెస్ అనేది మనకి ఎప్పుడులో ఉంటుంది. మనం ఎప్పుడు మన చుట్టుపక్కల చూసుకున్న ఏదో ఒక ఈవెంట్ అవుతా ఉంటుంది. ఆ ఈవెంట్ లో మనకు 100% కనిపించేది టెంట్ గైస్. సో ఇవి ఒక ఎవర్ గ్రీన్ బిజినెస్ గైస్. ఇది మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఈ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. సో గైస్, ఫస్ట్లీ మీరు ఈ బిజినెస్కి అయితే ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గైస్. ఇది మీరు ఎంతైతే అమౌంట్ పెడతారో అది మళ్ళీ మళ్ళీ పెట్టని అవసరం లేదు, ఒకటేసారి పెట్టవచ్చు. మీకు ఒక 5-6 years వరకు అయితే ఏం రాకుండా ఉంటుంది. సో గైస్, మీరు నార్మల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఒక 1.5 lakh నుంచి 2 lakh వరకు అయితే పెట్టాలి గైస్ ఇన్వెస్ట్మెంట్. లైక్ టెంట్ కానీ, చైర్స్ కానీ, టేబుల్స్ కానీ, లైట్స్ కానీ, అదే క్యాటరింగ్ టేబుల్స్ కానీ, డెకరేషన్ కానీ, పెద్ద పెద్ద బౌల్స్ కానీ, కుకింగ్కి ఏవైతే యూజ్ చేస్తారో అవి తీసుకోవడానికి మీకు ఒక 1.5 నుంచి 2 lakhs అయితే అవ్వడం జరుగుతుంది గైస్. ఒకవేళ మీరు లార్జ్ స్కేల్లో పెడదాం అనుకుంటే, పెద్దగా పెడదాం అంటే ఒక 5 lakhs తోని స్టార్ట్ చేయండి. బెస్ట్ ఏంటంటే గైస్, ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయిపోయినాక మీరు మెల్లమెల్లగా మీ యొక్క బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్లో అయితే మీకు మీ వర్కర్స్కి ఇంకా మీ షాప్ అని మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ అయిపోయినాక మీకు ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ అనేది రావడం జరుగుతుందో మంత్లీ, అదంతా కలెక్ట్ చేసుకొని మీరు కొత్త కొత్త సామాన్లు అనేవి కొనుక్కోవచ్చు. లైక్ టెంట్ కానీ, టేబుల్ కానీ, లైట్స్ కానీ అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. కూలర్స్ కానీ ఈ ప్రెజెంట్లో అయితే చాలా మంది కూలర్స్ కూడా డిమాండ్లో ఉండడం జరుగుతుంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. సో గైస్, మనకి మెయిన్ టార్గెట్ వచ్చేసి మ్యారేజెస్, బర్త్డేస్, రిసెప్షన్ అండ్ పూజలు ఉంటాయి కదా గైస్. అయ్యప్ప పూజ కానీ, గణేష్ అన్నదానాలు కానీ, దుర్గామాత అన్నదానం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. మీరు వాటికి కూడా టార్గెట్ చేసి మీ యొక్క మార్కెటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో గైస్, ఫస్ట్లీ మీరు ఏం చేయాలంటే మీరు ఒక మంచి ఏరియాలో షాప్ అనేది పెట్టాలి. మంచి ఏరియాలో పెట్టాలి, లేకపోతే మీకు అన్ని లింక్స్ అనేవి ఉండాలి. మీ యొక్క కమ్యూనిటీ వాళ్ళ దగ్గర కానీ, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కానీ మీకు ఒక మంచి పరిచయాలు ఉంటే మీకు నడుస్తుంది. లేదంటే మీరు ఒక మంచి ఏరియాలో అయితే పెట్టాల్సి ఉంటుంది గైస్. మంచి ఏరియాలో పెట్టి ఇనాగ్రేషన్ అప్పుడు అందరిని అయితే పిలవండి. మీ లోకల్ ఏరియా వాళ్ళందరినీ పిలిచి మీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి షోకేస్ చేయండి గైస్. వాళ్ళు ఏ ఫంక్షన్ చేసినా మీ యొక్క టెంట్ హౌస్ నేమ్ అనేది వాళ్ళకి గుర్తు వచ్చేటట్టు మీరైతే మార్కెటింగ్ చేయాలి గైస్. సో గైస్, మార్కెటింగ్ ముందైతే మనకి వర్కర్స్ అయితే కావాలి గైస్. మనకి వర్కర్స్ అనేది ఇప్పుడు మినిమం ఒక 10,000 to 15,000 లేని ఎవరు వర్కర్ అయితే దొరుకుతలేరు. సో గైస్, మీకు టెంట్ హౌస్ కాబట్టి మీకు చాలా మంది వర్కర్స్ అయితే కావాలి. లైక్ ఒక పెద్ద పెద్ద అయితే ఒక 10-15 వర్కర్స్ కావాలి. చిన్న చిన్నవి అయితే ఒక 4-5 వర్కర్స్ అయితే కావాలి. సో బేసిక్గా ఏం చేయాలంటే మీరు ఒక 2-3 వర్కర్స్ని, ఒక 3-4 వర్కర్స్ని అయితే పర్మనెంట్ పెట్టుకోండి గైస్. ఒక సర్టన్ శాలరీ ఇచ్చుకుంటా, లేకపోతే ఒక 2 or 3 పెట్టుకున్న మీ ఇష్టం అది. అండ్ మిగతా వాళ్ళని డే టు డే బేసిస్లో లైక్ మీకు ఎప్పుడైతే ఆర్డర్ ఉంటుందో అప్పుడు పిలుచుకోండి గైస్. లేదంటే మీకు సీజన్ ఉంటుంది కదా, లైక్ మ్యారేజ్ సీజన్ అని, ఆ టైంలో మీరు వాళ్ళని పిలుచుకొని వర్క్ చేయించుకొని డే టు డే వేజెస్ ఇచ్చినా కూడా అయిపోతుంది గైస్. వాళ్ళు ఎలా ఉండాలంటే మీకు ఈవెంట్ ఉన్నదని ఫోన్ చేయగానే ఆ వర్కర్ మీ దగ్గర వచ్చేటట్టు ఉండాలి. అట్లాంటి వర్కర్స్ని ట్రై చేయండి గైస్. లేదంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా తెప్పించుకున్నా కూడా అయిపోతుంది. మీకు అమౌంట్ అనేది కొంచెం సేవ్ అవ్వడం జరుగుతుంది. అందరికీ నెల నెల అయితే మీరు అయితే మెయింటైన్ చేయలేరు కాబట్టి, ఎందుకంటే అన్ సీజన్ ఉంటుంది గైస్. కొంచెం సీజన్ లేనప్పుడు అయితే కష్టంగా ఉంటుంది వాళ్ళకి శాలరీలు పే చేయడము. సో గైస్, ఇప్పుడు రెవెన్యూ చూసుకుంటే మనకి సీజన్లో మనం ఒక 10-15 ఈవెంట్స్ చేసుకున్నా కూడా మన లోకల్లో మ్యారేజెస్ కానీ పెద్ద పెద్ద చేసుకుంటే, లైక్ ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసినామంటే మనకు ఒక 30,000 రావచ్చు, 40,000 రావచ్చు, అలానే 1 lakh కూడా రావచ్చు. అదే చిన్న చిన్న చేసుకున్నా కూడా మనకు ఒక 10,000-15,000 ఆర్డర్ అయితే వస్తుంది గైస్. సో మనము సీజన్లో చూసుకుంటే అన్ని పోను ఒక 2.5 lakhs వరకు అయితే మిగులుతుంది గైస్. లైక్ మ్యారేజ్ సీజన్ ఉంటుంది కదా, అలా మ్యారేజ్ సీజన్లో అయితే మనకు ఒక 2.5 lakhs అనేది మిగలడం జరుగుతుంది. అన్ని బోను గైస్. వర్కర్స్ శాలరీ కానీ, మెయింటెనెన్స్ కానీ, వెహికల్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని బోను మనకు ఒక 2-2.5 అయితే 100% మిగులుతుంది. ప్రాపర్ మార్కెటింగ్ చేసుకొని ఒక 15-20 ఒక 10-15 ఆర్డర్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. లైక్ పెద్ద పెద్దవి మ్యారేజెస్, రిసెప్షన్, బర్త్డేస్ ఇలా చేసుకుంటే గైస్. సో గైస్, అన్ సీజన్లో చూసుకుంటే మనము మాక్సిమం ఒక 5-6 ఆర్డర్స్ అనేవి చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు ఒక 40-50K అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది గైస్. ఆన్ సీజన్లో అయితే మీరు ఎక్కువ వర్కర్స్ని పెట్టుకోండి, ఎందుకంటే మనకు అది వర్కౌట్ కాదు. మీకు ఒక 40,000-45,000 అయితే ఆన్ సీజన్ మంత్లో అయితే మిగులుతుంది గైస్. సో గైస్, మీకైతే ఒక 40,000-45,000 అనేది ఏదైతే అన్ సీజన్ టైం ఉంటుందో ఆ టైంలో అయితే మీకు మిగలడం జరుగుతుంది. సో మాక్సిమం మీరైతే మార్కెటింగ్ లాగానే ఉండండి గైస్. సో కస్టమర్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్లో. మీరు కస్టమర్తో ఎంత మంచిగా మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది గైస్. సో గైస్, మీరైతే ఒక బుక్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఒకరిది బర్త్డే చేసిండ్రు, ఆ డేట్కి నెక్స్ట్ ఇయర్ అదే డేట్కి వాళ్ళది ఇంకో బర్త్డే ఉంటుంది కాబట్టి, వాళ్ళ సెకండ్ బర్త్డేనో థర్డ్ బర్త్డేనో వస్తుంది కాబట్టి మీరు వాళ్ళకి కాల్ చేయండి. ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మాకు చెప్పండి అన్నట్టు గుర్తు చేయండి గైస్. కస్టమర్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. మీరు కస్టమర్తో మంచిగా ఉంటే మీకు వాళ్ళ నుంచే అప్రోచ్ ఉంటుంది అండ్ వాళ్ళే మీ దగ్గర తీసుకుంటారు. ఎప్పుడు ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా పెద్ద ఫంక్షన్ ఉన్నా మీ దగ్గరనే తీసుకుంటారు. అండ్ గైస్, చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ అన్ని డిఫరెన్స్ పెట్టుకోకండి. మనకి చిన్న ఫంక్షన్స్లో కూడా మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అన్ సీజన్ టైంలో అయితే మనకి చిన్న చిన్న
ఈవెంట్సే మనకి కాపాడతాయి గైస్ ఫంక్షన్ ఉన్నాయో. అండ్ మనకు ఒక ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ గూడా కావాలి గైస్. అది మీరు రెంట్‌కి తెచ్చుకున్నా పర్లేదు స్టార్టింగ్‌లో. మెల్లమెల్లగా మీ బిజినెస్ గ్రో అవుతున్నప్పుడు కొద్దీ మీరు ఒక వెహికల్ అనేది గూడా మీ ఓన్‌గా మీరు పర్చేస్ చేయొచ్చు. సో గైస్ మెయిన్‌లీ అయితే చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. ఒకటేసారి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకండి. నార్మల్ బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్‌తోని స్టార్ట్ చేసి మీ యొక్క మార్కెటింగ్ గ్రో అవుతున్న కొద్దీ, మీ యొక్క కస్టమర్స్ అప్రోచ్ గ్రో అవుతున్న కొద్దీ మీకు ఎంతమంది కస్టమర్ వస్తున్నారో దాని తగ్గట్టు మీరు ఒక సప్లై అనేది తెచ్చుకోండి. మెల్లమెల్లగా మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి గైస్. ఒకటేసారి పెద్ద అమౌంట్ అయితే పెట్టకండి. చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. సో గైస్ ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో. థాంక్ యూ.